కరుణాతరంగితాక్షీంధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. దోషం లేనివారు ఉండరు, కానీ పరిహార క్రియలనేవే భారతీయ జ్యోతిషం యొక్క వైశిష్ట్యం. కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్న జపాలు చేస్తున్నవారు తమ అనుభవాలను కింద కామెంట్స్లో రాసినట్లయితే చూచేవాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మీరు ఆచరించేటువంటి కార్యక్రమాలు ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి, అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి. మీరు ఖర్చు చేసేటప్పుడు మాత్రం అధిక వ్యయం చేసేటువంటి అవకాశం ఉంది. అందువలన తక్కువగా ఖర్చు చేయడము, ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయడము అత్యవసరము. మీరు చేసేటువంటి ఖర్చులు సద్వినియోగం కావడం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మాట్లాడే తీరు కొందరిని నియంత్రించేదిగా ఉంటుంటుంది. కొన్ని సమయాల్లో సౌమ్యంగా యుక్తియుక్తంగా మాట్లాడతారు, కానీ ఈ నియంత్రించేటువంటి సమయంలో మాట్లాడిన తీరు వల్ల ఎదుటి వ్యక్తులు కొంత కష్టాన్ని పెంచుకుని వ్యతిరేకతను పెంచుకునే అవకాశం ఉన్నందువలన సహాయ సహకారాలు లోపిస్తాయి. అందువల్ల తక్కువగా మాట్లాడడం మంచిది. ఎదుటి వ్యక్తికి స్వాతంత్రం ఇవ్వడం కూడా శ్రేష్టమైన ఫలితాలని అందజేస్తుంటుంది. ముఖ్యంగా మీరు ఇతరుల యొక్క సహకారాలు తీసుకునేటప్పుడు సోదరులు, స్నేహితులు వీళ్ళ నుంచి పొందేటువంటి సహాయ సహకారాలు మీ యొక్క అభివృద్ధికి బాగా దోహదం చేస్తాయి. శత్రువులను మీరు జయించగలుగుతారు. స్నేహ సంబంధాల విషయంలో మీ కృషి అత్యుత్తమ సత్ఫలితాలను ఇస్తుంది. ఇతరులకు మేలు చేయగలుగుతారు. ఆ మేలు భవిష్యత్తులో మీ యొక్క అభివృద్ధికి పూర్తిగా కారణమవుతుంటుంది. వారం యొక్క ప్రారంభంలో తండ్రికి సంబంధించి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా మీ ఆరోగ్య సమస్యలని, తండ్రి గారి ఆరోగ్య సమస్యలని కూడా అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. వృత్తి స్థానంలో చేసేటువంటి పనుల విషయంలో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అందువలన మీ మాటను వినియోగించి సహాయ సహకారాలు తీసుకుంటూ మనకంటే క్రింది వారికి ఆ పనిలో నైపుణ్యం కూడా పెరిగేటట్లుగా తగిన సలహాలు ఇవ్వడం వల్ల దీర్ఘకాలికమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి. వృత్తి స్థానంలో పనులు ఆలస్యం జరుగుతుండడం వలన మీకు పై అధికారుల నుంచి వ్యతిరేకతలు వచ్చేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా ఆ విషయాలన్నింటినీ కూడా పాటిస్తూ వారి యొక్క ఆరోగ్యానికి కృషి చేయడం అనేటువంటిది సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే మీరు చేసేటువంటి ఖర్చు అనుకోకుండా చేస్తుంటారు, ఎక్కువగా చేసేస్తుంటారు. అందువలన మీరు స్వయంగా ఖర్చు పెట్టడం కంటే ఆత్మీయుల ద్వారా ఖర్చు పెట్టించడం వల్ల కొంతవరకు నియంత్రించగలుగుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించండి, ఆర్థిక విషయాల్లో శ్రద్ధ చూపించండి. తద్వారా మీరు సత్ఫలితాలను సాధించేటువంటి అవకాశాలు మెరుగవుతాయి. అదేవిధంగా మీరు చేసినటువంటి కృషి సత్ఫలితాలను తర్వాత కూడా ఇవ్వాలి అంటే భగవత్ స్మరణ తప్పనిసరి. శ్రీరామచంద్ర శ్రుతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోర చంచరీక నిరంతరం మంగళమాతనోతు అనే మంత్రానికి మీరు జపించుకుంటున్నట్లయితే మీకు భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది, చుట్టూ స్నేహితుల మధ్య అనుకూలత ఉంటుంది. మీరుగా చేసేటువంటి ప్రయత్నాల కంటే ఇతరులు చేసేటువంటి ప్రయత్నాల వల్ల కూడా మీరు గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు.